హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర చిన్న చిక్కుడుకాయ చెట్టు పెట్టాము. చిన్న చిక్కుడుకాయ చెట్టుకు పొట్టి చిక్కుడుకాయ 1/2 kg మందం వెళ్ళింది. 1/2 kg మందం వెళ్ళిన పొట్టి చిక్కుడుకాయ ఏ విధంగా వండాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ పొట్టి చిక్కుడుకాయని నార తీసి లోపల పురుగు లేకుండా మంచిగా చిన్నగా ముక్కలుగా చీరుకోవాలి. ముక్కలుగా చీరుకున్న చిక్కుడుకాయని మంచిగా నీళ్లు పోసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దానికి కావలసినది ఏంటిదో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం ఎటువంటి పురుగు లేకుండా శుభ్రంగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చీరుకోవాలి. తర్వాత పొట్టి చిక్కుడుకాయకు టమాటా, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కరివేపాకు మంచిగా కడుక్కొని వాటర్ని పారబోసి పక్కన పెట్టేసుకోవాలి. మిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. పొట్టి చిక్కుడుకాయకు మిరపకాయలు ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి దానికి సరిపడని మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మంచిగా ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా ఉల్లిగడ్డని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక టమాటాను కోసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద చిన్న బగోని పెట్టుకొని బగోని వేడెక్కిన తర్వాత 2 చెంచాల నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే జీలకర్ర, ఆవాలు తాలింపుకు వేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని నూనెలో వేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మిరపకాయ ముక్కలు కూడా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని ఈ 2 మిశ్రమాలని మంచిగా చెంచాతోటి కలుపుకోవాలి. ఈ విధంగా 2 చెంచాతోటి కలుపుకొని దానిలో 3 నుంచి 4 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్న చెంచాడు పసుపుని వేసి మంచిగా కలుపుకోవాలి. మాడిపోకుండా ఒక రంగు వచ్చే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కున్న పొట్టి చిక్కుడుకాయ, చీరుకున్న చిక్కుడుకాయ నూనెలో వేయాలి. నూనెలో వేసి దానిపైన ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా నూనెలో కలుపుకోవాలి. కింద మీద నూనెలో కలుపుకోవాలి. నూనెలో కలుపుకున్న తర్వాత మాత్రమే దానిపైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటుగా ఉడికించుకోవాలి. 10-15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళా క్యాప్ తీసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే దానిలో ఏ విధంగా ఉడికిందని, ఏ విధంగా డ్రై అయింది కానీ చూసుకోవాలి. మధ్యలో ఒక లొంట చేసి ఒక టమాటా కోసుకున్నాం కదా, టమాటా వేసి దానిపైన చిక్కుడుకాయని వేసేయాలి. వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు క్యాప్ పెట్టి ఉంచాలి. ఉంచిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో లాస్ట్ ఇంగ్రీడియంట్ది
కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే పొట్టి చిక్కుడుకాయ కూర రెడీ. వేడి వేడి పొట్టి చిక్కుడుకాయ కూర రెడీ. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ నేర్పిన వంటలు. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్ చేయండి.